సుప్రీంకోర్టుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఓ హెచ్చరిక జారీ చేసింది. అదేంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మసీదులు కానీ దర్గాలకు సంబంధించి ఈ మధ్యకాలంలో సర్వేలకు ఆదేశిస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇలాంటి వాటికి సంబంధించి దిగువ కోర్టులు పిటిషన్లు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వండి. ఎందుకంటే దీనికి సంబంధించి గతంలో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991లో ఒకటి వచ్చింది. సో పార్లమెంట్లోనే ఆమోదం జరిగింది కాబట్టి దాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. సో ఇలాంటి వాటన్నిటి కూడా అడ్డుకోండి, లేకపోతే ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ అంటే మరి ఏంటి ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ అనేది అండర్లైన్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. అడ్డుకోకపోతే మరి ఎక్స్ప్లోజివ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తామనా, క్రియేట్ అవుతుందనా ఎలా అర్థం చేసుకోవాలి? ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క ఈ యొక్క హెచ్చరికని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తాలూకా లెటర్ని చూడండి. క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఇంటిమిడేషన్ అంటారు. ఇంటిమిడేషన్ అంటే హెచ్చరించడం. ఇంటిమిడేషన్ చేసేటప్పుడు పదాలు, సైగలు ఇటువంటివి ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా హెచ్చరించడం. ఇక కోస్తా, పని చేస్తా, నీ పని చెప్తా, ఇది క్రియేట్ చేస్తా, కొడతా, తంతా, చంపుతా, వీటిని క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు.